దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు చేసే కార్యంలో మనల్ని ఈ రోజులా సజీవులుగా ఉంచారు దేవుని కృప. నిజంగా దేవుని స్తోత్రం అండి. నిజంగా మనం అనుకుంటాము మన జీవితంలో ఏది కూడా అవుతలేదు, మనం ఇంకెలాగే ఉండిపోవాలేమో, మనకి ఇంకా ఏం అలాగా ఏ కార్యం దేవుడు చేస్తలేదు అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ తగిన సమయం అందు దేవుడు ఇస్తాడండి. లేయా అలాగే అనుకుంది. లేయా పెళ్ళి కళ్ళు జబ్బు కళ్ళదన్నమాట. కళ్ళంట నీరు కారుతా ఉసులు కట్టుకుని అసలు చాలా ఇదిగా ఆవిడ బయటకు వస్తేనే ఇంకా చాలామంది సిరాకు పడేలాగా ఆ అక్క చెల్లెలేంటిదా ఎవరైనా కానీ చూస్తే చాలా సిరాగ్గా ఉండేదన్నమాట పాపం. అందుకని ఇంట్లోనే మగ్గిపోయేది, ఇంట్లోనే ఉండేది ఆవిడ, ఇంట్లోనే ప్రార్థన చేసుకుండేది. ఏంటని నా జీవితం ఇలాగైపోయింది, నాకు ఇంకా ఎలుగన్నది లేదు నా జీవితానికి అని చాలా బాధపడింది పాపం. బాధపడతా ఉండేది అలాగా. అందరిలో నలుగురిలో తిరుగుదామంటే ఆవిడకి ఉన్న జబ్బుని బట్టి, కళ్ళు జబ్బుని బట్టి అలా కళ్ళు కాలుకోలను కూడా మనం చూడండి రానివ్వం, లోపల మనం చూస్తే మనకెక్కడ అంటుకుంటుందో అని రానివ్వం కదా. అలాగ ఆవిడకి కూడా పాపం అదొక కళ్ళు కాలుకల జబ్బు కళ్ళదన్నమాట. అదొక రకంగా ఉండేది. అయితే అలాగుంటా ఉన్నదే చెల్లెలకి రాహేలుకి పెళ్లి చేయాలని అలా తండ్రి లాబాను అని ఎన్నో బట్టలు కొంటున్నాడు, నగలు కొంటున్నాడు యాకోబుకి పెళ్లి చేయాలని. రాహేల్ని ఇష్టపడ్డానని యాకోబు చెప్తాడు. అయితే పెళ్లి చేయాలి, 7 సంవత్సరాలు పనిచేసాడు మామగారి దగ్గర. అయితే పెళ్లి చేయాలని ఎన్నో అన్నీ సందడిగా అన్నీ చేస్తారు కదండి పెళ్ళి అంటే. ఇంటికి పెయింట్లు వేయించి బంగారాలు కొని, బట్టలు కొని, చుట్టాలను పిలుచుకొని ఎన్నో ఇంటి నిండా సామాన్లు తెచ్చుకొని ఎంతో హడావడిగా ఉంటుంది కదా. అయితే రాహేల్ని చేసుకుంటానని చెప్పాడు కదా మరి యాకోబు. అయితే నా చెల్లెలకి పెళ్ళి అవుతుంది, అయ్యో నా చెల్లెలకి మా నాన్న బట్టలు కొంటున్నాడేమో, నగలు కొంటున్నాడు కదా, నా చెల్లెల జీవితంలో ఎంతో ఎలుగు వస్తుంది కదా, పెళ్ళి అవుతుంది కదా నా చెల్లెలకి, నేనైతే ఇలాగే ఉండిపోవాలి కదా, నా జీవితంలో ఏమి సంతోషం లేదు, నన్ను ఎవరో చేసుకోరు అని ఎంతగానో ఇవి లేయా బాధపడతా ఉంది. ఉన్నప్పుడు దేవుడైతే అండి మనల్ని చూస్తున్నాడని మనం అనుకుంటాం, దేవుడు పట్టించుకుంటలేదు మనల్ని అని ఎంతగానో బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. తగిన సమయం అన్నీ కూడా దేవుడు ఇచ్చే దేవుడే అన్నాడు మన దేవుడు. అటువంటి సమయంలోని ఈ తీసుకొచ్చారు పెళ్ళికి మండపం మీద ముసుగేసుకుని తీసుకొచ్చి ఏం చేశారు, లేయాకే అన్నీ పెట్టారు ఆ నగలో. నిజంగా లేయా జీవితంలో దేవుడు ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చాడు ఆయన. ఎందుకంటే దుఃఖించే వారికి, సియోనులో దుఃఖించే వారికి దేవుడు ఏమిస్తాడండి, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చాడు. ఆవిడ ఎంతగానో దుఃఖిస్తుంది, ఆయన చాలా బాధపడేది పాపం. అటువంటిది లేయాకి తండ్రి ఏం చేశాడంటే లాబాను ఈ పెద్ద కూతురికి ఇవన్నీ కూడా నగలు పెట్టి ఆ తెచ్చిన బట్టలు కట్టించి పెద్ద కూతురు చేసాడు ముసుకేసి. తర్వాత చూసుకున్నాడు, పెళ్ళి అయిపోయింది. తర్వాత లోపల తీసుకెళ్ళాక చూస్తే ఈవిడి లేయ. అప్పుడు యాకోబు అన్నాడు, నన్ను మోసం చేసావు మావయ్య, నువ్వు మోసం చేసావు, నాకు రాహేల్ అంటే ఇష్టం, నువ్వు మోసం చేసావని అన్నాడు. అంటే పెద్ద కూతురికి అవ్వకుండా చిన్న కూతురికి ఎవరో కూడా పెళ్లి చేయరు కదా. మరి అలాగుండగా పెద్ద కూతురుని విడిచిపెట్టి చిన్న కూతురికి ఎలా చేస్తారనుకున్నాను, ఇంకో 7 సంవత్సరాలు చెయ్యి, అప్పుడు నా చిన్న కూతురుని చేస్తానన్నాడు. అలాగ నిజంగా దేవుడు చేసే కార్యాలు ఏంటంటే, లేయాకి పెళ్ళి అవ్వదని ఎంతో బాధపడింది, చాలా కృంగిపోయింది. కానీ దేవుడైతే ఒకానొక రోజు ఉల్లాస వస్త్రం ఇస్తాను నీకని చెప్పాడు ఆయన. నిజంగా లేయా జీవితంలో ఎంతో సంతోషకరంగా దేవుడు ఆ కార్యం జరిగించాడండి. అలాగే అనుకుంటూ ఉంటారు మన జీవితంలో ఏదీ లేదు, మనం ఎంతో కృంగిపోతున్నాము, చాలా ఇదిగా ఉన్నది, మన జీవితంలో సంతోషం లేదు అనుకుంటున్నారా? మీ జీవితంలో ఏదో ఒక రోజు మంచి రోజు రాబోతుంది. కానీ కనిపెట్టి ప్రార్థన చేయండి, విశ్వాసించి ప్రార్థన చేయండి. నా పిల్లకి ఏంటి పెళ్ళి అవుతలేదు, నా కొడుకు పెళ్ళి అవుతలేదు, ఎన్నో రకాలుగా జాబ్ రావటం లేదు, మన అప్పులు తీర్తలు ఎన్నో రకాలుగా ఉంటే, సమస్యలు ఉంటే మన కుటుంబంలో లేవని అంటలే. కానీ మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఏదో ఆదివారం వెళ్ళి వచ్చేస్తాం కదండి,
మనం ఎప్పుడు కూడా మోకరించి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభా, ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయాలి. ప్రభా, నువ్వు నాకు ఈ కార్యం జరిగించు, నా బిడ్డకి ఈ కార్యం జరిగించు అని పట్టుదలతో ప్రార్థన చేయాలి. మన తండ్రిని ఎలాగ అడుగుతాం మనంతా మనకు హక్కుగా మనం అడుగుతాం. అలాగే మన యేసయ్యను కూడా మనం హక్కుగా మనం అడగాలి. మన తండ్రిని అడిగినట్టే అడగాలి. ప్రభా, నాకు ఇది చెయ్యాలి అని. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈ పిల్లలకు సంబంధం ఎందుకు రాదో చూద్దాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీకు జాబ్ ఎందుకు రాదో చూద్దాం. దేవుడు ఇస్తాడండి. ఉపవాస ప్రార్థన ఆలకిస్తాడైనా, కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడైనా, విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. మీరు ప్రార్థన చేయక ఏవి పొందలేకపోతున్నారు. ప్రార్థించండి, దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.